ఆ రాత్రి ఆరవ్ మళ్లీ నోట్బుక్ తెరిచాడు. గతంలో నేర్చుకున్న పాఠం గుర్తుచేసుకుని నవ్వాడు. ఈసారి ఒక పేజీ స్వయంగా తెరుచుకుంది. పైభాగంలో మెరిసే అక్షరాలు కనిపించాయి. తరువాతి మాయ నీ ధైర్యాన్ని పరీక్షిస్తుంది. ఆరవ్కి కొంచెం ఉత్సాహం, టెన్షన్ వచ్చింది. ఆ రాత్రి అతనికి ఆకాశంలో నోట్బుక్ తేలుతూ కనిపించింది. ఎవరికైనా భయం ఉన్నప్పుడు వారికి సహాయం చెయ్యి అని కల వచ్చింది. ఆరవ్ ఒక్కసారిగా లేచాడు. మరుసటి రోజు స్కూల్లో కొత్త స్టూడెంట్ క్లాస్లోకి వచ్చాడు. చాలా షైగా కనిపించాడు. పిల్లలతన్ని చూసి నవ్వారు. అది చూసిన ఆరవ్కి తన కల గుర్తొచ్చింది. మొదట కొంచెం భయంగా అనిపించినా ఆరవ్ ధైర్యంగా లేచి ఆ కొత్త స్టూడెంట్ పక్కనే కూర్చున్నాడు. హాయ్, నేను ఆరవ్ అని చెప్పాడు. ఆ సాయంత్రం నోట్బుక్ మళ్లీ మెరిసింది. అందులో కొత్త వాక్యం, ధైర్యంతో చేసిన దయే నిజమైన మాయ. ఈ పుస్తకం అతన్ని ఇంకా ఎలాంటి సవాళ్లకు గురిచేస్తుంది? తర్వాటి భాగం కోసం ఈ వీడియోని లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.